క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని సంఘమా, మరొకసారి దేవుని సన్నిధిలో కూడుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ మహా గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి వందనములను తెలియచేయుచున్నా. ఈ మహా గొప్ప సమయంలోనికి, ఆరాధనా సమయంలోనికి మిమ్మల్ని అందరినూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగలిగిన మా దేవ, కృపామయుడ, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములను తెలియచేసుకుంటున్నాం. ఈ మేలుకరమైన సమయమును మా జీవితంలో అనుగ్రహించి మమ్మలను నడిపించి మమ్మలను హెచ్చించి సజీవుల లెక్కలో కాచి కాపాడినందుకు స్తుతులు, స్తోత్రములు. ఈ కార్యక్రమం యావత్తులో మీరు మాకు తోడై ఉండి నీ పరిశుద్ధాత్మ జ్ఞానములో మమ్మలను ముందుకు నడిపిస్తారని క్రీస్తు పేరట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనను పాడుకొని ప్రభునామాన్ని మహింపరచుకుందాం. ప్రార్థింపనేర్పుమయా యేసయ్యా, ప్రార్థింపనేర్పుమయా, నా విన్నపములు నీ సన్నిధి చేరా, నా విన్నపములు నీ సన్నిధి చేరా, ప్రార్థింపనేర్పుమయా యేసయ్యా, ప్రార్థింపనేర్పుమయా, వ్యర్థమైనది కోరకుండా నా పెదవులు కావుమయ్యా, వ్యర్థమైనది కోరకుండా నా పెదవులు కావుమయ్యా, నీ చిత్తమెరిగి నేనడుగా, పరలోక శక్తి నీయుమయ్యా, నీ చిత్తమెరిగి నేనడుగా, పరలోక శక్తి నీయుమయ్యా, ప్రార్థింపనేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థింపనేర్పుమయ్యా, సుంకరి వలె నన్ను దేవా తగ్గింపు దయచేయుమయ్యా, సుంకరి వలె నన్ను దేవా తగ్గింపు దయచేయుమయ్యా, ఒంటరిగా నీ వలె పోరాడా, పరలోక శక్తి నీయుమయ్యా, ఒంటరిగా నీ వలె పోరాడా, పరలోక శక్తి నీయుమయ్యా, ప్రార్థింపనేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థింపనేర్పుమయ్యా, నా విన్నపములు నీ సన్నిధి చేరా, నా విన్నపములు నీ సన్నిధి చేరా, ప్రార్థింపనేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థింపనేర్పుమయ్యా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నీ సన్నిధి నాకు కావాలి అని మోషే అడిగాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తోడుగా వచ్చున్నది అనగా అంటే నీకు ముందర నడుచున్నది నా సన్నిధి అని దేవుడు చెప్పాడు. సన్నిధి అంటే అర్థం మనందరికీ తెలుసు. ఆయన నడిపింపు అని,
ఆయన తోడు అని, ఆయన కాపుదల అని, ఆయన మనలను ఆవరించిన విధానము అని మనకు తెలుసు. అయితే ఇప్పుడు మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా, పెద్ద ప్రయాణం మేము చేస్తున్నాం. ఐగుప్తు బానిసత్వం నుంచి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి మేము విడుదలను పొంది బయలుదేరి వస్తున్నాం. కనానుకి బయలుదేరాము, వాగ్దాన భూమికి బయలుదేరాము. మరి ఈ ప్రయాణములో నీవు మాకు తోడుగా ఉండాలి. ఈ ప్రయాణములో నీ కాపుదల మాకు అవసరమై ఉంది. నీ సన్నిధి లేకపోతే మేము ప్రయాణం చేయలేము. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచు అని అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా ప్రయాణం వంటిదే. ఇశ్రాయేలు ప్రయాణంలో మోషే అడిగాడు నీ సన్నిధి కావాలి అని. మన జీవితం కూడా ప్రయాణం లాంటిదే. కాబట్టి మన జీవిత ప్రయాణంలో కూడా మనము అడగవలసినటువంటిది ఏమిటి అంటే, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. వారు ఐగుప్తు నుంచి కనానుకి ప్రయాణమవుతూ నీ సన్నిధి మాకు అవసరము అని అడిగారు. ఇప్పుడు మన ప్రయాణము ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, ఈ యొక్క పాపలోకము నుంచి వాగ్దాన భూమి అయినటువంటి, వాగ్దానం చేయబడినటువంటి పరమ కనాను వైపుకి. ఈ యొక్క ప్రయాణములో దేవుని యొక్క సన్నిధి మనకి అవసరమై ఉన్నది. ఆ సన్నిధి కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అరణ్య యాత్రలో మోషే నిట్టూర్పుతో చేసిన ప్రార్థన, అయ్యా నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి అని నిట్టూర్పుతో ఆయన ప్రార్థన చేశాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను, ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటే ప్రభువు మనలను హెచ్చిస్తాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు కెరూపులు మనకు తోడుగా ఉంటారు, షెరూపులు తోడుగా ఉంటారు, మేఘ స్తంభములు తోడుగా ఉంటాయి, అగ్ని స్తంభములు తోడుగా ఉంటాయి, మన ప్రాకారములు వర్ధిల్లుతాయి. మనకి దేవుని యొక్క మహాకృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అంచేత ఆయన సన్నిధి మనకి అవసరమై ఉంది. మోషే చేసిన ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన. మరొకసారి బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 15వ వచనము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 15వ వచనము. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. అవును, ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మమ్మల్ని ఇక్కడే వదిలేయి, మమ్మల్ని మాత్రం నువ్వు తోడుకొని పోవద్దు. నువ్వు మాతో రాకపోతే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అయితే ఏమైంది, అది మాకు అవసరం లేదు. అంటే దేవుని యొక్క సన్నిధి లేనటువంటి గొప్ప ఆధిక్యతలు, దేవుని యొక్క సన్నిధి లేనటువంటి ఆ ఆశీర్వాదాలు, దేవుని యొక్క సన్నిధి లేనటువంటి ధనధాన్యాలు, దేవుని యొక్క సన్నిధి లేనటువంటి బంధుమిత్రులు ఉంటేనేమి లేకపోతేనేమి అని దీని అర్థం. దేవుని సన్నిధి లేనటువంటి సొదొమ గొమొర్రా పట్టణము ఏమైంది అంటే, అక్కడ చాలా పుష్కలమైనటువంటి విషయాలు సొదొమ గొమొర్రాలో ఉండొచ్చు. అవి సుందరమైనటువంటి పట్టణాలు కావచ్చు, సర్వసమృద్ధికరమైనటువంటి విషయాలు ఉండొచ్చు. కానీ అక్కడ లేనిది ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధి అక్కడ లేదు. దేవుని యొక్క సన్నిధి లేనటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంత పుష్కలమైన అయినప్పటికీ, ఎంత అందమైనటువంటివి అయినప్పటికీ, మరి ఎంత మనోహరమైన అయినప్పటికీ కూడా ఆ పట్టణాలు ఏమైపోయినాయి అంటే కాలి బూడిదైపోయింది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు పరమ కనాను సమీపముగా ఉంది. గంటలు మోగుతూ ఉన్నాయి. పరమ కనాను సమీపముగా ఉంది అనేటువంటి హెచ్చరిక గడియలు, లేకపోతే హెచ్చరిక గంటలు మనకి మ్రోగుతూ ఉన్నాయి. ప్రభువు అక్కడ సమీపంగా ఉంది అనే వార్నింగ్ బెల్స్ మోగుతూ ఉన్నాయి.
తన సన్నిధిని వాగ్దానం చేశాడు దేవుడు మనకి. సంతోషంతో సాగిపోవటానికి, భద్రతతో సాగిపోవటానికి, నీ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ఒడిదుడుకులు రాకుండా ఉండటం కోసము దేవుడు ఆయన సన్నిధిని ఏర్పాటు చేశాడు. పరమకాణానికి నువ్వు ప్రయాణం అవుతూ ఉన్నావు. మన అందరి చివరి డెస్టినేషన్ లేకపోతే గమ్యస్థానము ఏమిటి అంటే పరలోకం. ఈ ప్రపంచంలో 5,000 కన్నా ఎక్కువ సంఘాలు ఉన్నాయి. ఈ సార్వత్రిక సంఘము యొక్క చిట్ట చివరి విషయము ఏమిటి అంటే ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడటము, ఆ రెండవ రాకడ యొక్క ప్రయాణములో జీవించటము. మనందరికీ ఈ సమయంలో కావలసినటువంటిది ఏమిటి అంటే ఆయన యొక్క సన్నిధి. ఆయన సన్నిధి మనకి తోడుంటేనే మన ప్రయాణములో మనము జయాన్ని పొందగలము. ఆ సన్నిధి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి గురించి బైబిల్ ఎంత గొప్ప వివరణ ఇచ్చిందో మనము చదువుకుందాము. దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదో బైబిల్ చక్కని వివరణ ఇచ్చింది. కీర్తనలు 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నా శత్రువులు వెనుకకు మళ్ళుతారు, వారు జోగిపడి నశిస్తారు. నీ సన్నిధి ఉంటే శత్రువులు నాయన వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు జారిపోయి మత్తులై, వారు జోగిపడి వాళ్ళు నశిస్తారు. నీ సన్నిధి మాకు అవసరం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన విషయమే. ఎరికో సముద్రము 2 పాయలుగా చీలింది. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే వారి యొక్క ప్రయాణములో, అనగా ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణములో దేవుని సన్నిధి వారికి ఉన్నటువంటి కారణము చేత, దేవుని యొక్క తోడ్పాటు వారిని ఆవరించి ఉన్న కారణము చేత ఎర్ర సముద్రం 2 పాయలుగా అయింది. మనందరికీ తెలుసు. యోర్దాను నది 2 పాయలైంది. మనందరికీ తెలుసు. ఎరికో గోడలు కూలిపోయినవి, సూర్యచంద్రులు నిలిచిపోయారు. దావీదు గొలియాతుని హతమార్చాడు. షడ్రకు, మెషకు, అబెద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పటికీ కూడా వాళ్ళు బయటకు వచ్చారు. ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా, లేకపోతే ఇలాంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథం నుంచి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నటువంటి విషయాలే. దీని అంతటికీ కారణం ఏమిటో మనందరికీ తెలుసు. ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధి వారికి తోడున్నటువంటి కారణము చేత శత్రువులను జయించగలిగి ఉన్నారు, ఆపదలను జయించగలిగి ఉన్నారు, వారు మనోనిబ్బరము కలిగి ఉండగలిగి ఉన్నారు, శ్రమలో సైతము సంతోషంగా జీవించగలిగారు. అంటే వారికి దేవుని సన్నిధి తోడుగా ఉన్న కారణము చేత. ఇంకా మనము చూద్దాం. దేవుని సన్నిధానంలో శక్తి ఉంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మరొక విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. నిర్గమాకాండం, కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 16:11. జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఈ మాటను ఎలా వివరించాలి? ఈ మాటను చాలామంది దేవుని సేవకులు అనేక సార్లు వివరించారు. ఈ మాటను గురించి అనేక కామెంటరీలు ఉన్నాయి. ఈ మాటలో ధ్యానించని దినము, ధ్యానించని జీవితము, క్రైస్తవ గృహము ఒక్కటి కూడా లేదు. ఆయన సన్నిధానములో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు. దేవుని అంటే ఒక తండ్రి యొక్క సమక్షములో బిడ్డలు ఎంత సంతోషంగా ఉంటారో అదే విధముగా ఆయన సన్నిధిలో సంతోషము కలదు. తప్పిపోయిన కుమారునికి వేరే దేశంలో వేరే మిత్రుల దగ్గర సంతోషంగా ఉన్నాడా, తిరిగి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర సంతోషంగా ఉన్నాడా అంటే మిత్రులతో, స్నేహితులతో సంతోషం లేదు. కానీ నిజమైనటువంటి సంతోషము ఎక్కడ ఉంది అంటే
తండ్రి దగ్గర ఉంది. అది తాత్కాలికమైనటువంటి సంతోషము, అది లోకం ఇచ్చినటువంటి సంతోషము. ఆ యొక్క సంతోషములో అనుభవాలు ఉన్నాయి, కానీ ఆ సంతోషములో కోరికలను తీర్చుకోవటం జరిగింది, కానీ ఆ సంతోషములో అది శాశ్వతమైనటువంటి సంతోషముగా లేదు. ఎక్కడ అది నిరంతరమైన సంతోషముగా, శాశ్వతమైన సంతోషముగా ఉంది అంటే అది కేవలము అది కేవలము తండ్రి యొక్క సన్నిధానములో మాత్రమే ఆ చిన్న కుమారుడు నిజమైనటువంటి సంతోషాన్ని పొందగలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అటువంటి సంతోషాన్ని దేవుని సన్నిధానములో దేవుడు ఉంచాడు. నువ్వు దేవుని సన్నిధానాన్ని కోరుకున్నావు అంటే నీవు దేవుని సన్నిధానములో బలాన్ని పొందుతావు, శక్తిని పొందుతావు. నువ్వు దేవుని యొక్క సన్నిధానములో ఇంకా ఏం పొందుతావు అంటే దేవుని యొక్క సన్నిధానములో ఆయన కృపను, కాపుదలను, సంతోషమును నువ్వు పొందుతావు. లోకం ఇచ్చే సంతోషము తాత్కాలికమైనటువంటిది, కానీ దేవుడిచ్చేటువంటి సంతోషము నిరంతరమైనది, శాశ్వతమైనటువంటిది, సుదీర్ఘమైనటువంటిది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 సమూయేలు 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఇప్పుడు రాజైనటువంటి దావీదుని గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు రాజైనటువంటి దావీదు ఏమని చెప్పుచున్నాడు అంటే, ఒబేదెదోము గృహము నుంచి దేవుని యొక్క మందసపు పెట్టె దావీదు పట్టణంలోనికి వచ్చినప్పుడు దావీదు నాట్యం చేశాడు. ఎందుకు నాట్యం చేశావు? నీకు సిగ్గనిపించలేదా? మరి తోటి వారు ఉన్నారు, రాజు ఉద్యోగులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, పురప్రజలు ఉన్నారు, ఎంతమంది ఉంటే నీకు సిగ్గనిపించలేదా అని మీకాలు ఆయనను, రాజు అయిన దావీదును హెచ్చరించింది దేవుని సన్నిధానంలో నాట్యం చేసినందుకు. దావీదు దానికి జవాబు ఏమని చెప్తున్నాడంటే, నేను దేవుని యొక్క సన్నిధానంలో నాట్యం చేశాను, నేను దేవుని సన్నిధానములో పరవశించాను, నేను దేవుని యొక్క సన్నిధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించాను. దేవుని సన్నిధి నన్ను ఆ విధముగా నన్ను బలపరిచి ఉన్నది, నాలో శక్తిని కూడగట్టింది, నా సంతోషాన్ని అధికము చేసింది. ఆ కారణం చేత నేను అలాగ చేశాను. నేను దేవుని సన్నిధానములో నాకు సంపూర్ణమైన సంతోషం కలదు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము దేవుని సన్నిధిని కోల్పోతూ ఉన్నాం. ఎప్పుడు దేవుని సన్నిధిని మనం కోల్పోతున్నామంటే, ఘోరమైనటువంటి పాపములు చేయటం వలన దేవుని యొక్క సన్నిధానాన్ని కోల్పోతున్నాం. రక్షణ యొక్క ఆనందాన్ని మనము కోల్పోతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రసన్నతను మనము కోల్పోతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానములో ఉన్న సంతోషము పొంగి పొర్లుచూ ఉంటే మన యొక్క తప్పిదముల వలన, మన యొక్క అనాలోచిత నిర్ణయాల వలన, మన ఊహల వలన, పరిశుద్ధాత్మ దేవునిని మనము దుఃఖ పెట్టడం వలన దేవుని సన్నిధిని మనం కోల్పోతున్నాం. మనకు అర్థమైపోతుంటుంది. దేవుని సన్నిధి మనకి దూరంగా జరిగి వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉందా, దేవుని సన్నిధి మనకు దూరంగా ఉండేది ఎవరో జడ్జి చేసి చెప్పనవసరం లేదు. మనకే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇకనైనా దేవుని సన్నిధిలో నువ్వు జీవించటానికి, దేవుని సన్నిధిని నీవు జీవించటానికి, దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడటానికి నువ్వు ఇష్టపడాలి అని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఒకరోజు సంసోను దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. ఆ రోజు అతని జీవితంలో ఏమికి విషాదకరమైనటువంటి రోజు, మిక్కిలి ఘోరమైనటువంటి పరిస్థితి. దేవుని యొక్క సన్నిధానములో ఉన్నంత కాలము సంసోను భద్రపరచబడ్డాడు. ఒక రోజు అతని జీవితంలో ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధికి సంసోను దూరం అయ్యాడు. దేవుని సన్నిధికి దూరం అయితే నీ పరిస్థితి, నా పరిస్థితి అదే.
ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిని సౌలు రాజు కూడా కోల్పోయాడు. ఒక సమయంలో ఆ సౌలు రాజు చరిత్రను మనం చూసినట్లయితే ఒక సందర్భంలో దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు. అయితే ఆయన యొక్క మరణము బహు విషాదంగా ముగిసింది. ఆయన యొక్క మరణము లేదా ఆయన యొక్క అంతము చాలా విషాదంగా ముగిసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలుగా పేరు పెట్టబడినటువంటి ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా ఉండి దేవుని ప్రవక్త చేత అభిషేకింపబడి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక రాజు దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడు అతని అంతము ఘోరముగా ముగిసింది. ఇవన్నీ చెప్పి నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు. వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఒకరోజు అంటే ఆ శుభ శుక్రవారం రోజున యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. సిలువలో వేలాడుతున్నటువంటి నాలుగవ మాటగా ఏమని మాట్లాడాడు అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను అని మనం చూద్దాం. దానికి అర్థము, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. నాలుగో మాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎందుకు యేసు ప్రభు వారు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. లోక పాపములు అన్నీ కూడా ఆయన మీద మోపబడి ఉన్నవి. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క ముఖాన్ని ఒకవైపుకి తిప్పివేసుకున్నాడు. కుమారునితో తండ్రికి ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యము, ఆ బంధము కొంత గ్యాప్ వచ్చింది. క్షణికంలో అది తెగిపోయింది. అందుకని ఆ తెగిపోయిన ఆ కొద్ది సమయంలో తెగిపోయిన ఆ బాంధవ్యాన్ని, ఆ దూరాన్ని తట్టుకోలేక యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎన్నో సంవత్సరాల నుంచి దేవునికి మనకి ఒక గ్యాప్ ఉంది. దేవునిలో ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ ఒక గ్యాప్ మాత్రము దేవునికి మనకి మధ్యలో మెయింటైన్ అవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్యాప్ని గురించి మనకు ఏమాత్రము చింత లేదు అని చెప్పటానికి మనకి ఏ విధమైనటువంటి బాధ మనము పడటం లేదు. దేవునికి నాకు దూరం ఉంది, దేవునికి నాకు సుదీర్ఘమైన దూరం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవునిలో ఉంటూ కూడా నేను దేవునికి దగ్గరగా లేను. దేవుని సన్నిధిలో నేను ఉంటున్నప్పటికీ దేవుని సన్నిధిని నేను ఆనందించలేకపోతున్నాను. దేవుడు నాకు దూరమై ఉన్నాడు అని చెప్పటానికి ఎవరు కూడా సందేహించడం. అది దూరం అయితే మన పరిస్థితి, మన అంతము చాలా ఘోరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము దేవునికి మనకి మన యొక్క పాపము అడ్డుగా రాకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మనగా కుమారునికి పరమందు ఆసీనుడై ఉన్న తండ్రికి ఆ యొక్క గ్యాప్ వచ్చిన కారణము చేత నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అడిగాడు. దేవునికి మనకి మధ్యలో గ్యాప్ రాకూడదు. వచ్చింది అని మనము గ్రహించినప్పుడు తప్పకుండా ఈ ప్రార్థన మనం కూడా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో మనము ప్రత్యక్షపరచబడి దేవుని సన్నిధానంలో మనము జీవించి దేవుని యొక్క సన్నిధిని మనము పొందవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని సన్నిధానంలో అద్భుతాలు జరుగుతాయండి. దేవుని సన్నిధానంలో అద్భుతాలు జరుగుతాయి. అందుకే అద్భుతాలు జరుగుతాయి కాబట్టి నేనేమని చెప్తున్నాను అంటే, దేవుని సన్నిధిని కలిగి ఉండండి అని నేను చెప్తున్నాను.
సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందాం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్ల గలదాయను. చిగిర్చి పువ్వులను కాసి బాదము పండ్ల కలిగినటువంటి దాయను అని మనం చదువుకున్నాం. ఇప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చింది. ఏమిటంటే ఆ సమస్య ఏమిటంటే లీడర్షిప్ను గురించినటువంటి సమస్య వచ్చింది. నేను మోషేనా లీడర్గా ఉండాలా, అహరోనేనా లీడర్గా ఉండాలా, మిరియామేనా లీడర్గా ఉండాలా, మేము లీడర్గా ఉండకూడదా, మేము ప్రయాణించలేదా, మేము దేవుని కార్యముల కొరకు శ్రమించలేదా, మాకు లీడర్షిప్ కావాలి అన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసి ఒక విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పెద్దలతో చెప్పాడు. 12 గోత్రాల నుంచి 12 పెద్దల యొక్క కర్రలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారంలో ఉంచుదాము. మరి ఉంచిన తర్వాత దానికి దేవుడు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చేద్దాము అని చెప్పాడు. వాళ్ళందరూ ఆ మాటకు సమ్మతించి ప్రత్యక్షపు గుడారములో 12 గోత్రాల నుంచి 12 కర్రలను తీసుకొని పెట్టారు. మరి తెల్లవారి వెళ్ళి చూసిన తర్వాత వారందరికీ కనబడినటువంటి దృశ్యం ఏమిటంటే లేవి గోత్రం నుంచి మోషే అన్నయ్యైనటువంటి అహరోను కర్ర చిగుర్చినట్లుగా, అది కాయలు కాసినట్లుగా, ఫలించినట్లుగా, సువాసన ఇచ్చినట్లుగా ఆ కర్రను వారు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, దేవుని యొక్క సన్నిధానములో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పటానికి ఇది ఒక్క చిన్న ఉదాహరణ మాత్రమే. దీనిని మీరు లోతుగా అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు చాలామంది జీవితాలు ఎండినటువంటి జీవితాలు వాళ్ళే ఉన్నాయి. చాలామంది జీవితాలు ఓటికొండ వలె ఉన్నాయి. చాలామంది జీవితాలు మోడుబారినటువంటి జీవితాలు వలె ఉన్నాయి. మరి అక్కడ దేవుని యొక్క ఆ ప్రత్యక్షపు గుడారములో ఆ కర్ర పెట్టబడింది. అనగా ఆ కర్రలో ప్రాణము లేదు, ఆ కర్రలో ఆ జీవము లేదు. అయినప్పటికీ అది చిగుర్చి కాయలను కాసి సువాసనలు వెదజల్లినట్లుగా మనము బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకున్నాం. నీ జీవితము కూడా ఎండినటువంటి కర్ర వలె ఉన్నప్పటికీ కూడా, నీ జీవితము దేనికి పనికి రాకుండా అయినప్పటికీ కూడా, ఒక మొద్దు వలె ఉన్నప్పటికీ కూడా ఈ జీవితాన్ని చిగురింప చేస్తాను. దేవుని యొక్క సన్నిధానములో నీ జీవితము ఉంచినప్పుడు అది చిగురిస్తుంది అని చెప్పటానికి మనము ఈ యొక్క విషయాన్ని పరిశీలన చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధానములో చిగురించేటువంటి అనుభవం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానములో సువాసనలను వెదజల్లేటువంటి అనుభవం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానములో ఫలించి కాయలను కాసేటువంటి అనుభవం ఉంటూ ఉంది. నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో జీవించినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి నువ్వు దూరస్తుడివి కాకున్నప్పుడు ఇదంతా కూడా అర్థమవుతుంది. అందుకని నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయద్దు. దేవుని సన్నిధానాన్ని నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడద్దు. ఒకవేళ నీ అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందేమో, నీ ఇంట్లో పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో, మరి నిన్ను దేవుని సన్నిధికి ఆటంకపరుస్తున్నటువంటి విషయాలు ఏమిటో తెలియదు. కానీ మరి ఆ పరిస్థితులను నువ్వు జయించి దేవుని సన్నిధానంలో నువ్వు జీవించాలని, ఆశీర్వదింపబడాలని, దేవుడు యొక్క వాగ్దానం చేసినటువంటి పరమ కనాను వైపుకి నువ్వు ప్రయాణించాలని, నీ ప్రయాణంలో దేవుని యొక్క సన్నిధి నీకు తోడై ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, కృపగలిగిన మా దేవ, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములను తెలియచేసుకొంచున్నా. నువ్వు గొప్ప దేవుడు, కృపా కనికరములు కలిగిన తండ్రివి. నీ సన్నిధానములో మేము ప్రార్థన చేయుచున్నాం. ఇదిగో తండ్రి, మోషే చేసిన ప్రార్థన,
నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ఈ ప్రయాణము మాకు అవసరం లేదని చేసేది. అవును నాయన. నాయన ఇదిగో తండ్రి, ఈ పాపపు లోకం నుంచి మీరు వాగ్దానం చేసిన పరమ కనాను వైపుకి మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా అవరోధులు ఉన్నాయి. సాతానుడు మా మీద దాడి చేస్తున్నాడు, లోకం మా మీద దాడి చేస్తూ ఉంది, పరిస్థితులు మా మీద దాడి చేస్తూ ఉన్నాయి. అయ్యా, వీటన్నిటిలో నుంచి మేము జయం పొందాలి అంటే నీ సన్నిధి మాకు అవసరమై ఉన్నది నాయన. ఆ సన్నిధిని మాకు అనుగ్రహించండి. నేను నీ సన్నిధిలో కొనసాగులాగున సహాయం చేయండి. నీ సన్నిధిని విడిచినటువంటి జీవితాలు ఘోరమైనటువంటి అంతాన్ని ఆ జీవితాలు చూసే ఆ దుస్థితి మా జీవితంలోనికి రానియకుండా నీ సన్నిధిని ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని నీ సన్నిధిని మేము కోరుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో తలలో ఉంచిన ప్రతి నీ బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి తండ్రి. వారి ప్రార్థనలకు, వారి విజ్ఞాపనలకు మీరు జవాబునిచ్చి నీ బిడ్డలను బలపరచండి. ఇదిగో నేను ఈ ప్రార్థనలో తలలో వచ్చిన బిడ్డలు ఏ విషయమైతే నాయన నీ సన్నిధానములో పెట్టుకొని ప్రార్థన చేయుచున్నారు నాయన, ఆ బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి గొప్ప కార్యములను, నూతన కార్యములను ఆ బిడ్డల జీవితాల్లో మీరు జరిగిస్తారని క్రీస్తు పేరట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకెల్లరకు సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్.